హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలికను ఇంటి ప్రక్కనే ఉన్న 10వ తరగతి బాలుడే హత్య చేసినట్లుగా గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకు ఇంట్లోకి చొరబడ్డ బాలుడు ఆ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను ముందుగానే పేపర్ మీద రాసుకుని వెంట తెచ్చుకున్నాడని గుర్తించారు. దొంగతనం చేస్తుండగా బాలిక సహస్ర అతన్ని చూడడంతో భయంతో తన మీద కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా సిపి అవినాష్ మహంతి వివరించారు. నిందితుడి దగ్గర నుంచి కత్తి, క్రికెట్ బ్యాట్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదోవ పట్టించినట్లుగా చెప్పారు. నిందితుడిపై దోపిడీ, హత్య కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. రిపోర్ట్ అయిన వెంటనే we started the investigation, but ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed a murder. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెరెస్ ఓటీటీలో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని ఏమైనా చేసి